మంచి టెక్నీషియన్‌తో చేయించుకోవాలి. చేయించుకోవాలి. కక్కుర్తి పడొద్దు. అంతే. ఇంత లక్షలు ఖర్చు పెట్టి లిఫ్ట్ పెట్టుకొని అంతే సార్. మెయింటెనెన్స్ దగ్గర నెలలకు ఆ! ఏఎంసీ ఒక్కసారి మాకు ఉంటుందా? ఇప్పుడు లిఫ్ట్ ఏం ప్రాబ్లమ్ లేదండి. ఓ 2 నెలలతో రండి. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఆ! ప్రాపర్ చెకింగ్ ఉండాలి ఎవ్రీ మంత్. ఓకే. ఎవ్రీ మంత్ చెకింగ్ చెక్ ఉండాలి. చేసుకోవాలి సార్. జనరల్ సర్వీస్ చేసుకోవాలి. ఆహాహాహా! నేను అదే చూస్తున్నాను. ఏంది ఇంత పెద్ద కంపెనీ లిఫ్ట్ అంటున్నారు. వారానికోసారి ఆగిపోతుంది. మళ్ళా వస్తున్నారు. మళ్ళీ రిపేర్ చేస్తారు. మళ్ళీ ఆగిపోతుంది. అదే సార్ మీకు ప్రాపర్ టెక్నీషియన్ దొరికిండనుకోండి సార్, దాంట్లో కూడా చెప్తున్నాను నేను. అచ్చా! ఇప్పుడు ఎలా ఉందంటే సార్ మార్కెట్ ఈజీ అయిపోయింది. కొంత టెక్నీషియన్‌లో కూడా తప్పులున్నాయి సార్. ఓకే. ఎలాగంటే వాళ్ళు ప్రాపర్‌గా నేర్చుకోకుండా ఎలివేటర్ కంపెనీ పెడదామనుకోని ఇలాంటివి జరుగుతున్నాయి సార్. హ్మ్. దానివల్ల ఈ మధ్య కాలంలో ప్రమాదాలు. ఎందుకంటే మార్కెట్ అనేది లోకల్‌కి వచ్చేసింది సార్. అవును. ఇంతకుముందు మేము అహ్మదాబాదు, బాంబే అలా వెళ్ళి కరెక్ట్. తెచ్చుకునే అవును. వాళ్ళము. ఇక్కడ లోకల్ అన్నీ దొరుకుతున్నాయి. దానివల్ల ఈజీ అయిపోయింది. హ్మ్. ప్రాపర్‌గా నేర్చుకోకపోవడం, ప్రాపర్‌గా వాళ్ళకి గైడ్‌లైన్స్ లేకపోవడం, అవును. ఒక 4, 5 నెలలు మార్కెటింగ్ చేసి లిఫ్ట్ కంపెనీ పెట్టడం, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఓకే. రైట్. ఈ మధ్య రూమ్‌లెస్ మెషిన్స్ కూడా వచ్చాయి సార్ ఈ మధ్య. అవును సార్. ఏంటి సార్ అవి ఏంటి ఎట్లా? అది చాలా ప్రీమియం లిఫ్ట్ సార్, బాగుంటాయి. హుహు. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు రెగ్యులర్ లిఫ్ట్స్ చూసుకుంటే కింద గుంట ఉండాలి, అవును. పైన రూమ్ ఉండాలి, అవును. ఇవన్నీ ఉంటాయి కదా సార్. హ్మ్. ఇప్పుడు అలాంటివి అవసరం లేదు. ఓహ్! గేర్లెస్ లిఫ్ట్స్ వచ్చినాయి కదా, అవి వాటికి కింద రూమ్ అవసరం లేదు, అచ్చా! పైన రూమ్ అవసరం లేదు. కింద హ్మ్. మనం వాస్తు ప్రకారం గుంటది అలా ఎన్ని ఇబ్బందులు అవును. అవుతాయి కదా ఆ! సార్. ఆ! అలాంటిలో ఎస్పెషల్లీ ఇవి ప్రీమియం లిఫ్ట్స్ కిందకి బాగా వస్తాయి సార్. అచ్చా! విల్లాస్ ఇలాంటి వాటికి. ఆ! జనరల్‌గా మీరు ఇప్పుడు ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూసుకున్నా కూడా రూమ్‌లెస్ లిఫ్ట్సే ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ అచ్చా! మెట్రో గానీ, ఓకే. మెట్రో స్టేషన్ చూస్తారు ఆ! కదా, అవును. మీరు ఎయిర్‌పోర్ట్‌లో చూడండి గేర్‌లెస్ లిఫ్ట్స్, రూమ్‌లెస్ లిఫ్ట్సే ఉంటాయి. అంటే మాకు తెలీదు ఎనకాల ఏముంటదో మాకు తెలీదు గదా! మీకు ఇప్పుడు తెలియదు కదా. యాహ్! రఫ్ యూజ్ ఉంటది. మీకు జీరో మెయింటెనెన్స్ ఉంటది. హుహు. లేటెస్ట్ టెక్నాలజీ ఓకే. బాగుంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు సిటీలో స్థలాలు గూడా చాలా తక్కువుంటున్నాయి గదా! అవును. సో, కాంపాక్ట్ లిఫ్ట్స్ గూడా ఉంటాయా? అంటే ఇట్లా స్థలాలు తక్కువున్న వాళ్ళకి ఏం సొల్యూషన్ ఇస్తారు? సార్ స్థలము తక్కువున్నా, ఎక్కువున్నా ఇప్పుడు పాత బిల్డింగ్ ఉందనుకోండి సార్. అవును. ఎప్పుడో కట్టుంటారు. అవును. వాళ్ళకు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు. అవును. ఏదో సెట్ బ్యాక్ ఉంటాయి కదా సార్. అవును. బాల్కనీ అటు ఇటు. అవును. పూజ గదులు పలగొట్టి మస్తు చేసినాం. అవునా? బాల్కనీ పలగొట్టి చేసినాం. ఆ! ఎంతో 3 ఫీటో, 4 ఫీటో తీసుకున్నా కూడా దాంట్లో మనం కస్టమైజ్ లిఫ్ట్ చేసి ఇస్తాం అనమాట. అచ్చా! 3, 4 ఫీట్లలో గూడా చిన్న అయిపోతదా? మినిమం సైజ్ కూడా. ఎందుకంటే కొంతమందికేమో లగ్జరీ ప్రోడక్ట్ సార్, కొంతమందికి పర్పస్ సాల్వ్ కావాలి. కరెక్ట్. ఎందుకంటే ఆ! వాళ్ళు అప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నాం కదా, ఆ! ఆ! మనకి ఆ! ఇప్పుడు ఏం అవసరం అని అప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టలేదు వాళ్ళు. అలాంటి సమయంలో ఇప్పుడు మేము ఏంటంటే అవన్నీ కొంచెం సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం సార్. ఓకే. రైట్. ఇక లిఫ్ట్ పెట్టుకుంటే ఇంకో పెద్ద సమస్య కరెంట్ బిల్లు. అమ్మో! చాలా వస్తదనేది ఒక భయం ఉంటుంది. అవును సో, సార్. జెన్యూన్ లిఫ్ట్స్‌లో ఏమన్నా పవర్ సేవ్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? 100% సార్. ఎట్లా అంటే సార్, ఇప్పుడు జనరల్‌గా లిఫ్ట్ ప్రాపర్‌గా వర్క్ చేసినప్పుడు, అసలు నువ్వు లిఫ్ట్ చేయడమే కరెక్ట్ చేసినప్పుడు చాలా ప్లస్‌లు ఉంటాయి సార్ దాంట్లో. హ్మ్. పవర్ సేవింగ్ కూడా ప్లస్సే. ఫర్ అచ్చా! ఎగ్జాంపుల్ లిఫ్ట్ అనేది ఒక 2 ట్రాకుల మీద నడుస్తుంటది ఇట్లా స్మూత్‌గా. అవును. నువ్వు అలైన్‌మెంట్ కరెక్ట్‌గా చేసినప్పుడు అది స్మూత్‌గా వెళ్ళిందనుకోండి, మెషిన్ మీద లోడ్ పడదు. ఓకే. అది చేయనప్పుడు మెషిన్ మీద లోడ్ పడి అది చాలా గట్టిగా బలవంతంగా లాగుతా ఉంటది. మీకు తెలియదు దాని ప్రెషర్. అదే గదా! అవును. ఆ! అవును. దానివల్ల కరెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఇన్‌స్టాలేషనే కరెక్ట్‌గా చేసిండనుకోండి, ప్రాపర్ హ్మ్. టెక్నీషియన్ హ్మ్. కరెక్ట్‌గా హ్మ్. వర్కు, హ్మ్. పవర్ 30% సేవింగ్ అయ్యే అవకాశం ఉన్నది సార్. అదే నేను విన్నాను. హ్మ్. జెన్యూన్ లిఫ్ట్స్ పెట్టుకుంటే 30% పవర్ సేవ్ 100% అవుద్ది అన్నారు. ఉంటుంది సో, సార్. దానికి అంటే ఏమన్నా స్పెషల్ మెకానిజం ఉంటుందా? మీరు ప్రాపర్ ఓన్లీ ప్రాపర్ వర్క్ చేయాలి సార్. ఓకే. దీంట్లో V3F అని డ్రైవ్ ఉంటుంది. అచ్చా! దానివల్ల మనకి క్వాలిటీ మెటీరియల్ వాడితే దాంట్లో డ్రైవ్స్‌లో కూడా ఉంటాయి సార్. ఓకే. ఆ! ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ వస్తాయి. రెగ్యులర్ హ్మ్. డ్రైవ్స్ కాకుండా అవి ఓకే. వాడినప్పుడు హ్మ్. చాలా బాగా కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటది అది కరెంటు. సో, ఇప్పుడు పాత ఇండ్లు మీరు ఇంతకుముందు అనుకున్నప్పుడు పాత అపార్ట్మెంట్ వీటికి అవును గుంత సార్. ఛాన్స్ ఉండదు. సో, అవును సార్. అలాంటప్పుడు ఏం చేస్తారు? గుంత అవసరం లేదు సార్ మనకి. అంటే ఆప్షన్ సార్. హ్మ్. ఇప్పుడు గుంత తవ్వని దానికి, తవ్విన దానికి కొంచెం ప్రైస్ వేరియేషన్‌లు వస్తుంటాయి. అచ్చా! వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మనం సో, చేసిస్తాం. గుంత తవ్వాల్సిన అవసరం తవ్వకున్నా లేకుండా అవసరం గూడా లేదు. మీరు లిఫ్ట్ పెడతారు. తప్పకుండా. ఆ! మన దగ్గర కస్టమర్ వచ్చిందంటే వాళ్ళకి ఎలా సూట్ అయిద్దనేది మేము కరెక్ట్‌గా ఇచ్చేస్తాం. ఇబ్బంది ఓకే. టైలర్ మేడర్ మేము ఎక్స్‌పర్టు. ఓహో! ఓకే. ఇప్పుడు మనిషి తగ్గట్టు షర్ట్ కుట్టినట్టే సార్. అవునవునవును. సింపుల్‌గా చెప్పాలంటే మీకు. ఓకే. ఆ! దేని తగ్గట్టు దానికి ఉంటుంది. హ్మ్. ఇబ్బందేం లేదు. రైట్. నేను విన్నాను ఈ మన స్టాకర్ కార్ పార్కింగ్ సొల్యూషన్స్ సార్. ఇవి గూడా ఇప్పుడు ఇస్తారా మీరు? మీకొక ఇల్లుంది సార్. అవును. మీ ఇంటి లోపల ఒకటే కార్ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ అవును. ఉంది. అవును. మీకు 2 కార్లున్నాయి. అవును. బయట పెట్టాల్సొస్తుంది. కరెక్ట్. ఒక కారు పైన ఇంకో కారు పెట్టుకోవచ్చు. ఓహ్! మీరు రెగ్యులర్‌గా తీసే కారు కింద పెట్టుకోవాలి. ఆ! రేర్‌గా తీసే అప్పుడప్పుడు కారు పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటికి 4 కార్లు గూడా వచ్చేసిన పరిస్థితి గానీ 4 అందరూ కార్లు పాపం కావాలంటే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ వచ్చినాయి సార్. అవును.
అవి అది ఓన్లీ కమర్షియల్ స్పేసెస్లో పెడతాము. అవును. పర్సనల్ హౌస్కి అయితే స్టాకర్ ఒకటే సార్, 2 కార్స్ ఉంటే 2 సరిపోతుంది. కార్స్. ఒక కార్ పైన ఒక కార్ పెట్టుకోవచ్చు. ఓకే. అలాంటిది మీకు ప్లేస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక కార్ పైన ఒక కార్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. 3 కార్స్ కూడా పెట్టుకోవచ్చు. పైన హైట్ లేవల్ అంటే ఇప్పుడు బిలో 10 ఫీటే స్లాబ్ ఉంటుంది మనకి. అవును. ఓపెన్ ప్లేస్ ఉంటే అట్లా 2-3 కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు. సూపర్. సో మీరు దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ చేసినాం సార్. చేశారు అట్లా? చేసినాం సార్. ఇక్కడ బేగంపేటలో చేసినాము, ఇక్కడ బంజారా హిల్స్లో ఐ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లో ఉంది సార్. లుక్ అండ్ ఫీల్ డిజైన్స్ ఎట్లా ఉంటాయి మీ సార్? అది కస్టమర్ని బట్టి ఉంటుంది సార్. కస్టమర్ ఏది అడిగితే అంటే ఎలా అంటే సార్, ఇప్పుడు సింపుల్గా లిఫ్ట్ ఉంటుంది సార్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చి. కొంతమందికి బాగా డిజైనర్ క్యాబిన్ కావాలి, లోపల నాకు దేవుని బొమ్మ రావాలి, బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్ షీట్ రావాలి, లేకపోతే నేను ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడే లిఫ్ట్ పైకి పోవాలి, లేకపోతే నేను పాస్వర్డ్ పెట్టుకుంటా, లేకపోతే నా ఐరిస్ కంటి చూపుతోటి కూడా క్యాచ్ అవుతుంది. అన్ని సేఫ్టీస్ తోటి ఉంటాయి. వచ్చినాయి సార్. అయితే ప్రొడక్ట్ అనేది సార్ కస్టమర్ ఎలా ఉంటే అలాగా. ఇప్పుడు ప్రీమియం విల్లా ఉంటే వాళ్ళు 5 కోట్లు పెట్టుకుంటారు, వాళ్ళది వేరే ఉంటుంది. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ లిఫ్ట్, లోపల ఇంటీరియర్ డిజైన్ వేరు ఉంటుంది, ఫాల్ సీలింగ్ వేరు ఉంటుంది, దానికి వచ్చే కొన్ని కాంపోనెంట్స్ వేరు ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రీమియం లుక్ కోరుకుంటారు. డిజైన్ షీట్స్ కానీ, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ క్యాబిన్స్, ఓన్లీ మేము వచ్చినప్పుడు యాక్సెస్ కావాలి, థర్డ్ పార్టీ యాక్సెస్ కావద్దు, ఇలాంటివి పెట్టుకుంటారు. కాబట్టి ఇక లగ్జరీ ప్రొడక్ట్ ఎట్లా అంటే ఇస్తాం సార్. అవి హై ఎండ్ లిఫ్ట్స్ అయినా మీరు చేస్తారు? 100% సార్. ఓకే. సో అంటే లిఫ్ట్ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే మీది కాదు డిజైన్, కస్టమర్ ఏది అడిగితే తీసేస్తారు. అంతే కదా సార్, అంతే. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళకేమో ఒక స్టాండర్డ్ డిజైన్స్ కావాల్సి వస్తుంది సార్. మేము కస్టమైజ్డ్ లిఫ్ట్లలో ఎక్స్పర్ట్ సార్. సో ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు ఇంట్లో, కానీ పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ కోసం ఏం చేస్తారు? మీకు సెట్ బ్యాక్లో లేదు, పూజ గది బలగొట్టలేవు, మీకు లిఫ్ట్ కావాలి, మీకు మెట్లు ఉంటాయిగా, మెట్లకే ఫిక్స్ చేసేది ఒకటి ఉంటుంది సార్, స్టైర్ లిఫ్ట్ అంటాం మనం. ఇట్లా మనం ఎట్లా చైర్లో కూర్చున్నాము, ఇట్లా బటన్ నొక్కితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎటు కరుసు ఉంటే అటు వెళ్ళిపోతుంది. సీరియస్గా? నేను అది ఏ వీడియో అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.